హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సరికొత్త ఆలోచన వచ్చింది. ఒకసారి పబ్లిక్లో వెళ్ళి తెలుసుకున్నాను అనమాట. ఏంటి, ఎలా ఉంది జీవితం, ఎలా గడుస్తుంది లైఫ్ స్టైల్ అంటుంటే, యాజ్ యూజువల్ అండి, కొత్తగా ఏం లేదు. ఏవేవి సంతృప్తి చెందుతారో అవే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారనమాట. సో గుడ్ లేదు, బ్యాడ్ లేదు అంటున్నారు. సో ఇక్కడ చూస్తే కనుక ఒకే విధమైన నాలెడ్జ్, ఒకే విధమైన రొటీన్ గడుస్తుందనేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నారంటే, ఒక కమ్యూనిటీగా చేస్తే బాగుంటుంది, ఫాలో అప్స్ ఉంటే బాగుంటుంది, ఒక సిస్టమేటిక్గా ధ్యానం చెబితే బాగుంటుంది. ఏదో ఒకరోజు వచ్చి మీ టీచింగ్ ఇచ్చేసి అది ఆ రోజు వరకే వాళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు. మరుసటి రోజు ఆ పాత రొటీన్లో మళ్ళీ కొట్టుకొని పోతారనమాట. సో ధ్యానం చెప్పడం ఎలా ఉండాలంటే, ఫస్ట్ మన ధ్యానానికి సంగీతం కంపల్సరీ. నేను 41 రోజులకి మంచి సంగీతాన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సంజయ్ కింగి సార్ కానివ్వండి, గణేష్ కుమార్ సార్, పత్రి సార్ ఫ్లూట్ కానివ్వండి, సిద్ధార్థ బెనర్జీ, ఇంకా బన్సూరి ఫ్లూట్ మాస్టర్సు, తబలా అరుణ్ కుమార్ సారు, ఇంకా చాలా 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 అంటే చాలా ఉన్నాయి. సో వీటిని ఒక సిస్టమేటిక్గా ఒక 41 days ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అంటే మనం ఒక సిట్టింగ్లో 40 నిమిషాలు కూర్చొని చేయాలి కదా. ఏదో చెప్పాలని ఐడియా వచ్చింది, ట్రాక్ అయిపోయా. అంటే 40 నిమిషాలైనా క్వాలిటీగా కూర్చోవాలన్నమాట. సో మన ధ్యానం ఎంత సులభం అంటే అంత సులభం అన్నమాట. ఏ ప్రత్యేకమైన ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు, మంత్రజపం లేదు, ఏదో యోగాసనంలో కూర్చొని చేయాలనే రూల్ లేదు. ఎక్కడ పడితే అక్కడ హాయిగా సుఖంగా కూర్చోవాలి. బెడ్ మీద, చైర్ మీద, ఫ్లోర్ మీద హాయిగా కూర్చొని చేతి వేలల్లో వేలు కలుపుకొని వీపును కూడా నిటారుగా ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ సుఖంగా అలా నిలబెట్టి ఉండాలన్నమాట. మెడ వంచేయకుండా జస్ట్ అలా పెట్టేసుకొని, మరీ వంచేయకుండా చాలా రెస్ట్ ఫీల్ అవ్వాలి. 100కి 100 మార్కులు అన్నట్టుగా శరీరానికి సుఖాన్ని ఇవ్వాలి కూర్చున్నప్పుడు. అప్పుడే అది సరి అయిన ధ్యాన భంగిమ అని చెప్పచ్చు. స్థిర సుఖాసనం అన్నమాట. ఎలాంటి కష్టమైన పద్ధతులు లేవు. తర్వాత అద్దాలు ఉంటే తీసేసి కళ్ళు మూసుకొని కూడా మన ఈ తల భాగాన్ని, కళ్ళు అంతా ఫుల్గా రెస్ట్ ఇవ్వాలి. సో ఇంకా కూర్చుంటే కనుక శ్వాసని ఫాలో అయిపోవాలి అంతే. అంతేగాని ముక్కు దగ్గర, గొంతు దగ్గర, చెస్ట్ దగ్గర బాడీని గమనించడం కాదు. శ్వాస ఎక్కడంటే అక్కడ, ఎక్కడ మీకు ఆ సెన్సేషన్స్ అనిపిస్తుందో అక్కడ గమనించుకుంటూ వెళ్ళిపోవాలి. అది కడుపు దగ్గర కావచ్చు, గుండె దగ్గర కావచ్చు, గొంతు దగ్గర కావచ్చు, ముక్కు దగ్గర కావచ్చు. ఎక్కడ అనిపిస్తే అక్కడ శ్వాస మారుతూ ఉంటుంది అన్నమాట. వేగం కూడా ఉన్నది ఉన్నట్టుగానే తీసుకునే శ్వాస మీద పూర్తి దృష్టి, వదిలే శ్వాస మీద పూర్తిగా దృష్టి ఉండాలి. ఏమాత్రము ఎక్కువ తీసుకోవడము, తక్కువ తీసుకోవడము, ఎక్కువ వదలడము, తక్కువ వదలడము కూడా ఉండకూడదు అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగా సహజమైన శ్వాసతో అలా కలిసిపోవాలి. ఇంకొక పక్క సంగీతం ఉంటుంది అన్నమాట. ఆ సంగీతాన్ని కూడా పూర్తిగా లీనమైపోవాలి. ఎలా అయితే మనం రేడియో పెట్టుకొని ఇష్టమైన పాటలు వింటాం కదండి,
వింటూ పని చేసుకుంటాం కదా, అప్పుడు అలసట తెలియదు, బోర్ అనిపించదు, కొంచెం ఉత్సాహంగా ఉంటాం అనమాట. ఆ విధంగా మన సంగీతం పెట్టేసుకొని ఆ సంగీతాన్ని ఫీల్ అవుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం శ్వాసను కూడా గమనించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పేరు, ఊరు, మన పాత అలవాట్లు, మన యొక్క ఈగో అన్నీ పక్కన పెట్టేసి శుభ్రమైన శ్వాసని గమనించుకోవాలి. ఏ ఆలోచనలు వచ్చినా మన బుద్ధిని ఉపయోగించి శ్వాసని తిరిగి, లేదు నేను పూర్తి శ్వాస ధ్యాసలోనే ఉండాలి, ఆలోచనలు అవసరం లేదనేది మీకు మీరే చెప్పుకుంటూ ఉండాలి. మధ్యలో ఎప్పుడైనా శరీరానికి సుఖం అనిపించకపోయినా ఇలా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ హాయిగా కూర్చునే ప్రయత్నం చేయాలన్నమాట. సో ఎంత బాగుంది కదండి. సంగీతం ఒక పక్క, మీ గమనించే శ్వాస ఒక పక్క. ఇక్కడ టైం అనేది కౌంట్ చేయకూడదు, ఎప్పుడవుతుందా ఏమవుతుందా అనేది కౌంట్ చేయకూడదు. ఎందుకంటే శ్వాసని కానీ గమనిస్తే కనుక భూతకాలం శ్వాస, భవిష్యత్తు శ్వాస అనే మాటే లేదు. ఇక ఉన్నదంతా ఈ ప్రస్తుత క్షణంలో ఉన్న శ్వాస అంతే. ఇదంతా ఇంటలెక్చువల్గా తీసుకోండి ఏం చెప్తున్నాను. సో దెర్ ఇస్ నో కాంప్లెక్స్ హియర్. ఓ 40 నిమిషాల్లో డెఫినెట్గా ఆలోచనలు తగ్గుతూ ఒక డీప్ రిలాక్స్డ్ ఫీల్ అవుతారు. అవేర్నెస్ పెరుగుతుంది. ఎప్పుడు అదేంటి నా శ్వాసను గమనిస్తే ఇలా ఉంది ఏంటబ్బా, ఎప్పుడు గమనించలేదే, అదే పనిగా చూడండి. అదే పనిగా గమనిస్తే ఏమవుతుందంటే మీ శ్వాస ఎలా ఉంటుందో తెలుస్తుంది, మీ శ్వాస వేగం ఎలా ఉందో తెలుస్తుంది, మీరు భయంతో శ్వాసను తీసుకుంటున్నారా అనేది తెలుస్తుంది. అన్ని రకాలుగా మీ శ్వాసని మీరు అర్థం చేసుకోగలరు. పక్కన వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. సో శ్వాసని ఒక సైన్స్ ప్రయోగం లాగా గమనించాలి. ఇది సూక్ష్మమైన ప్రక్రియ, కానీ గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మనము బలవంతంగా ఏది చేయట్లేదు, సహజంగా దానంతటా అదే దాని మీద దృష్టి పెట్టి ఉన్నాం అనమాట. సో ఎంత బాగుంది కదండి. సో 40 నిమిషాలు సంగీతం అయ్యాక డెఫినెట్గా ఒక ఫెయిత్లో ఉండండి. ఎలా ఉన్నా సరే ఆ ఫెయిత్ని కంటిన్యూ చేయాలి, నమ్మకాన్ని. అమ్మయ్య ఫ్రెష్ అనిపిస్తుంది కదా, అప్పుడు చేతి వేలల్లో వేలు విడదీసి కళ్ళు తెరవకుండా ఒక 5 సెకండ్లు 5 4 3 2 1 అని చెప్పేసి ఇంకా కళ్ళు తెరిచి చూస్తే కనుక అప్పుడు మీకు మెల్లిగా ఎనర్జీ ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమి అనిపించకపోయినా ఆ ఫెయిత్లో, ఆ సాధనలో అన్నీ మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అట్లీస్ట్ 1% డిఫరెంట్ అయినా తెలుస్తుంది అనమాట. మనకి ఎలాంటి తొందర లేదండి. సంగీతాన్ని ఎంజాయ్ చేయండి, శ్వాసను గమనించడం ఎంజాయ్ చేయండి, శ్వాసని పూర్తిగా స్టడీ చేయండి మీకు మీరే, అంతే. 40 నిమిషాలు కాసేపు ఈ పరిగెడుతున్న అలవాట్లు కానీ, తెలియని ఒత్తిడి కానీ ఒక 40 నిమిషాలు అన్నీ పక్కన పెట్టి మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకొని మీకు నచ్చిన ప్లేస్లో ఇంటి దగ్గరే హాయిగా కూర్చోండి. కుదిరితే మంచి స్పీకర్లో సంగీతం వినండి. అలా వినడం వల్ల ఇంకొంచెం ప్రోత్సాహం వస్తుందన్నమాట. జస్ట్ ఫోన్ స్పీకర్లో మ్యూజిక్ పెట్టుకొని కూర్చోకండి, ఓకే. తర్వాత మంచి సువాసన అయిన పొగ, అదే దేవుడికి పెట్టే పొగ వేసుకోండి. సో ఇలా గనక రోజు సంగీతాన్ని కూడా డెప్త్గా గమనించండి. చిన్న చిన్న అలవాట్లే పెద్ద పెను మార్పులు తీసుకొస్తాయండి.
అందరూ తప్పకుండా ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. మొట్టమొదటి లాభం ఏంటంటే శుభ్రంగా రాత్రిపూట ఒక 6-7 గంటలు నిద్రపోతారండి. ఎంత డీప్ స్లీప్ వస్తుందంటే మీకు మీరే ఆశ్చర్యపోతారు. అది మొట్టమొదటిది. తర్వాత మీకు ఏదైనా జబ్బులున్నా మెల్లిమెల్లిగా రికవర్ అవ్వడం గమనిస్తూ ఉంటారు. ఒక తెలియని ఉత్సాహం వస్తుంది. ఏదో తెలియని దుఃఖమో, ఏదో బాధ, మూడీగా ఉండడము, అవన్నీ దూరం అయిపోతాయి. సో ఒక్క పైసా లేకుండా ఇన్ని లాభాలు వస్తుంటే ఎందుకు చేయకూడదండి? సో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నాకు సంగీతం అంటే మహా పిచ్చి. సో స్టార్టింగ్లో అయితే కామ్గా కళ్ళు మూసుకొని కూర్చోలేను, బోర్ కొట్టేస్తుంది, ఎప్పుడు లేస్తామా అనేసి. సంగీతం వల్ల తెలియని ఉత్సాహం, ప్రోత్సాహం అన్నీ, సంగీతమే నాకు పూర్తి తోడు అనమాట. అలా చాలా రోజులు ధ్యానం చేసిన తర్వాత నాకు ఈ థైరాయిడ్ పూర్తిగా నయం అవ్వడాన్ని నేను గమనించుకున్నాను. అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. మనం చేయాల్సింది సిన్సియర్గా చేయాలి. ఏమాత్రం సెల్ఫ్ డౌట్ కానీ డిసప్పాయింట్మెంట్ పెట్టుకొని కానీ చేస్తే కనుక అదే జరుగుతుంది. ఏదో అనుకుంటున్నామో అదే జరుగుతుంది. జడ్జి చేయకూడదు, అంతే. ఓపిక్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Hope you continue the journey.